ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఫ్యాన్ పార్టీని వేడాలనుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అధినాయకత్వం అడ్డుకట్ట వేసింది. దీంతో ఆయన వెంట నడవాలనుకున్న నేతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. వేమిరెడ్డి వైసీపీని ఎందుకు వేడాలనుకున్నారు? నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీలోని ఆంతర్యమేంటి? వాజ్ ది స్టోరీ? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి నెల్లూరు వైసీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి పెద్ద దిక్కు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఒక దశలో ముఖ్యమంత్రి జగన్ ఎంపీ విజయసాయి రెడ్డిని దూరంగా పెట్టి నంబర్ 2 స్థానాన్ని వీపీఆర్ కి అప్పగించారు. అయితే ఆయన మృదు స్వభావి కావడం, కొన్ని వ్యవహారాలు నచ్చకపోవడంతో పదవులు, హోదాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అతి కష్టం మీద జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు అని చెబుతారు పార్టీ నాయకులు. అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల పార్టీ మారతారు అంటూ ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికింది. కానీ జగన్ తో భేటీ తర్వాత మనస్సు మార్చుకున్నారు. పార్టీ మారబోనని, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో వారంతా డీలా పడ్డారు. ఎమ్మెల్యేలతో విభేదాలు, పార్టీతో పాటు ప్రభుత్వంలో గుర్తింపు లేకపోవడం, నిధులివ్వకపోవడం వంటి కారణాలతో చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలోకి వెళ్లేందుకు మార్గాలను వెతుకుతున్నారు. ఆ క్రమంలో వీపీఆర్ వెంట వెళ్లొచ్చని, రాబోయే రోజుల్లో ఆయనే పెద్ద దిక్కుగా ఉంటారని భావించారు. కానీ వైసీపీలో ఉంటానని వీపీఆర్ చేసిన ప్రకటనతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. అలాంటి నేతలు ఇప్పుడు టీడీపీలోకి వెళ్లేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. నెల్లూరు పెద్దారెడ్లకి డబ్బు కొదవలేదు. స్టేటస్ సింబల్, పలుకుబడి కోసం రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. గౌరవ మర్యాదలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాకిలా కలకాలం బతికే కంటే హంసలా 6 నెలలు బతికినా చాలు అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి జగన్ అహంకార ధోరణి చాలా మందిని తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోందని సొంత పార్టీ వారే ఏకరువు పెడుతున్నారు. అన్నీ పండించే వారికే అన్నం కరువైంది అన్న చందంగా పెద్దారెడ్ల పరిస్థితి తయారైందని అంటున్నారు. మరోవైపు సొంత పార్టీ నేతలు పరస్పరం విమర్శించుకోవటం పెద్దారెడ్లకు అస్సలు నచ్చటం లేదట. ఆ నేతల నోటి దూల పార్టీ కొంప ముంచేలా ఉందని అంటున్నారు. మరోవైపు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమావేశమై 2 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది. ఆ భేటీ మరుసటి రోజే సీఎం జగన్ ని కలిసేందుకు మాగుంట ప్రయత్నం చేశారట. కానీ తన గడప తొక్కనివ్వొద్దని సీఎం చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఎంపీ టికెట్ కావాలంటే పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేయమనటం, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ని, వారి కుటుంబ సభ్యులని తిట్టిపోయమని చెప్పడం మాగుంటకి నచ్చలేదు అనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన్ను దూరం పెట్టేశారు. ఇప్పుడు అవే ఆదేశాలు ఆదాలకొచ్చాయట. అయితే ఇప్పటి వరకు తాను హుందాగా రాజకీయాలు చేశానని, ఇకపై కూడా అలాగే నడుచుకుంటానని నెల్లూరు ఎంపీ తెగేసి చెప్పినట్టు సమాచారం. మాగుంట టీడీపీలోకి వెళితే నెల్లూరు లోక్సభ స్థానం నుంచి ఆయన కుమారుడు రాఘవరెడ్డిని బరిలోకి దించుతారు అనే చర్చ సాగుతోంది. మొత్తం మీద ఈ పరిణామాలతో వైసీపీ క్యాడర్ లో హై టెన్షన్ మొదలైంది. పార్టీలో ఎవరుంటారో, ఎవరు వెళ్లిపోతారో అనే టాక్ నడుస్తోంది. తమ పరిస్థితి ఏంటో తెలియక కొందరు అయోమయంలో ఉన్నారు. సింహపురి వైసీపీలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.